జీవో 217 పెట్టి మెల్లిగా ఎప్పుడు మనల్ని దేహి అనే పరిస్థితిలోనే పెడుతున్నారు ప్రభుత్వాలు. మన చేతిలో ఉండే మత్స్యకారుల చేతిలో ఉండే జీవో ఒక ఇన్లాండ్ ఫిషరీస్, దాన్ని జీవో 217 అని చెప్పి ఆర్థిక బలం ఎవరికైతే ఉందో, సహజంగా మన సమాజంలో ఆర్థిక బలం ఎవరికి ఉంటుంది? వెనకబడే కులాలకి లేదు. ఏదో కొద్ది మందిని చూసి, ఒక 10 మందిని చూసి ఆ కులం అంతా బలపడిపోయిందంటే అది సరైనది కాదు. సో జీవో 217 అనేది మన మత్స్యకారి కుటుంబాలు పొట్ట కొడితే, ఎందుకంటే ముందు మేము నెల్లూరు జిల్లాకి పరిమితం చేస్తామని చెప్పారు. అది జస్ట్ ప్రారంభం. అంటే బ్రిటిష్ వాడు ఒక కాలు పెట్టుకుంటాం, వ్యాపారం చేసుకుంటామని చెప్పి ఎలా దేశం అంతా దోచుకున్నాడో, ఇది మేము నెల్లూరు జిల్లా వరకు పరిమితం చేస్తాం. ఒక పైలట్ ప్రాజెక్ట్గా సక్సెస్ అయితే రేపొద్దున మన ఇన్ని 100 కిలోమీటర్ల తీర ప్రాంతాలతో మీరు దోచేస్తారు. ఎవడైతే భూమిపుత్రులో, ఎవరైతే దాని మీద గడ్డ మీద ఆధారపడి ఉన్నారో స్థానికంగా, వాళ్ళందరి జీవితాలు సిద్ధమైపోతాయి. అందుకని జీవో 217ని నా మత్స్యకార సోదరులకి ఎంత కోపం ఉందో నాకు తెలియదు, కానీ నా మత్స్యకార సోదరులకి అన్యాయం జరుగుతుంటే ఆ జీవోని నేను ఎందుకు 2 చేతులతో చించేశానంటే, నేను మాకు న్యాయం చెయ్యని జీవో చిత్తు పేపర్తో సమానం చించేశాను.